గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభోత్సవ సందర్భంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ధర్మ పరిరక్షణకి చాలా ముందుండి నడిపిస్తున్న ఆలయాల నిర్వహణకి నిరాదరణకి గురై అలాంటి పరిస్థితుల్లో ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు బాధ్యత తీసుకున్న తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారు చేసిన అభివృద్ధి కానీ వారు మంజూరు చేసే ఈ టెంపుల్ అభివృద్ధి పథకాలు కానీ ఇవన్నీ చాలా చాలా ఒక అనుభూతిని ఆనందాన్ని కలిగించినాయి. ఇంకో 2 రోజులు సమయం ఉన్నప్పటికీ మనకి ఈ ప్రారంభోత్సవం ద్వారా శివరాత్రి ఒక 2 రోజులు ముందుగానే వచ్చిందనే భావన కలుగుతూ ఉంది. గిరి ప్రదక్షిణ ఇప్పుడు నేను అరుణాచలంలో వింటమే తప్ప నేను ఇప్పుడు అరుణాచలం కూడా వెళ్ళలేదు. నాకు చాలా కోరి గిరి ప్రదక్షిణ చేయాలి, అలాంటి అనుభూతి బాగుంటుందని. ఖచ్చితంగా మీరు ఆహ్వానించిన మేరకు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకుంటాను. ఆలయాలు మన సివిలైజేషన్, మన నాగరికతకి చిహ్నాలు. అక్కడే మన కళలు ఉన్నాయి, అక్కడే మన మొత్తం మన వారసత్వం, మన నాగరికత, మన మన కళా సంపద కానీ మొత్తం ఆలయాల చుట్టూ తిరిగింది ధర్మ పరిరక్షణ. కానీ అలాంటిది గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేయబడింది. అలాగే పాలక మండళ్ళు 1500 పైచులకు పాలక మండలి ఉంటే దాదాపు 1100 మంది చేసే ఇంకా కొన్ని కోట్లను కొన్ని ఇంకా వేయాల్సి ఉన్నాయి అనే దాంట్లో ముఖ్యంగా ఈ మధ్య మీరు చూస్తారు తిరుమలలో ఎలాంటి జరిగిన అపచారాలు అంతకుముందు గత ప్రభుత్వంలో హయాంలో ఎన్ని రకాల సంఘటనలు జరిగినాయి అనేది. పాలక మండలి కనుక నిజంగా వారి విధులు కనుక నిర్వహించుంటే ఈ తప్పులు జరుగుండేవి కాదేమో నాకు అనిపిస్తాయి. సో భవిష్యత్తులో వాళ్ళు చేసిన ఆ తప్పిదాలు కానీ ఆ అపచారాలు కానీ మనం చేయకుండా ఉండాలి. మనకి ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మనకు బలంగా ఉండాలంటే మనం పాలిటిక్స్ అసైడ్ లేదంటే ఎటువంటి విషయాలకి తావివ్వకుండా నిజంగా మనం ఆ పరమేశ్వరుడు మనం రక్షిస్తాడు కాబట్టి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మనం అపచారాలు జరగకుండా చూసుకోవాలి. పాలక మండలి బాధ్యతను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక విన్నపంతో తెలియజేసుకుంటున్నాను. అలాగే 22 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున అంతకుముందు పెట్టింది కాకుండా 10 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం 2 వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మొక్కలు మన పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టుపోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తురాలికి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్ళే రోడ్లను అభివృద్ధి చేస్తాం. ఇందాక మనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసావాచ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే చాలా సందర్భాల్లో కొన్ని గుళ్ళకి నేను ప్రత్యేకించి వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు, ఉదాహరణకి ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి కొండపైకి వెళ్ళారు ఘాట్ రోడ్డుకి 3,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నాం. వారి సహకారం మర్చిపోలేదు. అలాగే కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్ల నిర్మాణం చేపడితే కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్ళే రోడ్డుని సుమారు 4 కోట్లతోటి నిర్మించి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. అలాగే వాడపల్లి 7 వారాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గోదావరి కరకట్ట వెంబడి రోడ్డు నిర్మాణానికి 6 కోట్లు శాసకీయ నిధుల్ని మంజూరు చేశాం. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసకీయ నిధులతో 40 కోట్లు పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకి రోడ్లు వసతి కల్పిస్తున్నాం. మరెండో చిన్న ఆలయాలకు కూడా రవాణా సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. నూతన శ్రీకాళహస్తి బోర్డు
ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అరుణాచలం మాదిరిగా ప్రతి పౌర్ణమికి ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని అది దాని ముందుకు తీసుకెళ్తే భక్తులకి చాలా వారికి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం నుండి మన ఆలయాల అభివృద్ధికి సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కట్టుబడి ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ.